బడ్జెట్ పై ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్న బిర్లా ఐలయ్య. ప్రజా పాలనకు వస్తున్న ఆదరణ చూడలేక హరీష్ రావు మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీలో హరీష్ రావు బడ్జెట్ పై ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని వారి మాటలను తిప్పికొట్టారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో బిర్లా ఐలయ్య మాట్లాడుతూ 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి చేసిన వాగ్దానాలు మరిచిపోయి పరిపాలన చేసిన మీరు ప్రజాపాలనపై మంత్రులపై హరీష్ రావు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. హరీష్ రావు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలన్నారు. మీరు దళితుడిని సీఎం ని చేస్తా అని చెప్పి చేయలేదన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పి ఇవ్వలేదన్నారు. 3 ఎకరాల భూమి అని చెప్పి ఇవ్వలేదన్నారు. కానీ ఈ ప్రజా పాలనలో 6 గ్యారంటీల అమలు చేయడం చూసి జీర్ణించుకోలేక తెలంగాణ రాష్ట్ర మహిళల ప్రజల నుండి వస్తున్న ఆదరణను చూసి హరీష్ రావు మండిపడుతున్నారని పేర్కొన్నారు. గత హరీష్ రావు గారు మాట్లాడేది శుద్ధ తప్పు. ఎల్దాక మా మంత్రి వాళ్ళని అట్లా అన్నాడు, ఆయన వాపసు తీసుకోవాలి. 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉండి వాళ్ళు మొదటగా దళితుడే ముఖ్యమంత్రి అన్నాడు, డబుల్ బెడ్రూమ్ అన్నాడు, రుణమాఫీ అన్నారు, ఇవాళ 3 ఎకరాల భూమి అన్నాడు. ఇవాళ ఏదొక్కటి కాకుండా మా తల్లి సోనియా ఇచ్చినటువంటి అభ్యాసం 6 గ్యారెంటీలు మా ప్రభుత్వం ఒక్కొక్కటి అమలు చేస్తుంటే జీర్ణించుకోలేక తెలంగాణ మహిళల నుంచి వస్తున్నటువంటి ఆదరణ చూసుకోలేక హరీష్ రావు గారు మండుతున్నాడు. మీరు తెలంగాణ ప్రజలు అసెంబ్లీలో చీకొట్టిరు, పార్లమెంట్ లో జీరోకి వచ్చిరు. మా గౌరవ ముఖ్యమంత్రి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేని ప్రతిపక్ష నాయకుడు ఏడబడుకునే ప్రతిపక్ష నాయకుడు ఆ రోజు మైక్రం ఉంది, ఏనాడు కూడా ఊహించలే ఇవాళ మీడియం బయటకు వస్తాని చీల్చు చెండారుస్తాని ఏడబడుకుని రాజ్య ముఖ్యమంత్రి. మీరు ఒకటే మా గౌరవ ముఖ్యమంత్రి చేసే కార్యక్రమాలు తెలంగాణ ప్రజలను విమర్శించి పార్లమెంట్ లో మాకు 8 సీట్లు ఇచ్చారు. ఇలా బీజేపీలు బతుకుంటే కానీ వాళ్ళ శవ ఆమె దానం చేసుకుంటే వాళ్ళకి ఆ శవ వచ్చింది తప్ప మీరు ఎక్కడ గెలవాలి. అధ్యక్ష ఒకటే, ఇవాళ గ్రామాలలో రెవెన్యూ వ్యవస్థ మొత్తం పోయింది అధ్యక్ష. విఆర్ఓ వ్యవస్థ తీసేసారు, విఆర్ఓ వ్యవస్థ తీసారు. ఇవాళ ధరణి పోర్టల్ వల్ల మాకు సమస్యలు 100 వస్తే అలా 90 సమస్యలు ధరణి సమస్యలు. అధ్యక్ష మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రెవెన్యూని ఆలోచన చేస్తుంది, ధరణిని ఆలోచన చేసి ఇలా గ్రామాలలో సమాచారం లేకుండా విఆర్ఓ వ్యవస్థ నాశనం చేసి ఇలా ధరణిని మొత్తం నాశనం చేసే. అధ్యక్ష మీరు ఆ బడ్జెట్ మీద మాట్లాడేది సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.